अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 7 అల్ అరాఫ్ 101 to 135 ఆయాతులు. అల్ అరాఫ్ అనగా ఎత్తైన ప్రదేశాలు. ఆయత్ నంబర్ 101. ఈ బస్తీల గాథలను స్థూలంగా మేము నీకు వివరిస్తున్నాము. వాళ్ళందరి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన మహిమలను తీసుకువచ్చారు. అయితే మొదట్లో ఒకసారి వారు త్రోసిపుచ్చిన దానిని తర్వాత విశ్వసించేవారు కాదు. ఈ విధంగా అల్లా తిరస్కారుల హృదయాలపై ముద్ర వేసేస్తాడు. వెనుకటి పుటల్లో కొంతమంది ప్రవక్తల గాథలు వచ్చాయి. వారంతా తమ తమ జాతుల వద్దకు దేవుని నిదర్శనాలను, మహిమలను తీసుకుని వచ్చారు. ప్రవక్తల ద్వారా సందేశాన్ని అందజేసే కార్యక్రమం పరిపూర్తి కానంత వరకు విశ్వప్రభువు ఏ జాతిని శిక్షించడు. ఎందుకంటే ఒక ప్రవక్తను పంపనంత వరకు మేము ఏ జాతిపైన శిక్షను అవతరింపజేయమని ఆయన స్పష్టం చేశాడు. సూరా బనీ ఇజ్రాయిల్ 15. దీనికి ఒక అర్థం ఇది: వారు విశ్వసించేవారు కారని మీసాక్ దినాన వారి నుండి వాగ్దానం తీసుకున్నప్పుడే అల్లాహు తెలుసు. అందుకే వారి వద్దకు ప్రవక్తలు వచ్చినప్పుడు అల్లాహ్ జ్ఞానం ప్రకారమే వారు విశ్వసించలేదు. ఎందుకంటే వారి నొసట ఈమాన్, విశ్వాసం రాసిపెట్టిలేదు. దీనినే హదీసులో ఫకుల్లున్ ముయస్సరున్ లిమా ఖులిక లహుగా అభివర్ణించడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి వారు దేనికోసం పుట్టించబడ్డారో అదే సులభం అవుతుంది. రెండవ అర్థం ఇది: దైవ ప్రవక్తలు వారి వద్దకు వచ్చినప్పుడు అంతకుముందే వారు సత్యాన్ని తిరస్కరించి ఉండటం మూలంగా విశ్వసించలేదు. అంటే మొదట్లో వారు దేనిని త్రోసిపుచ్చారో ఆ పాపమే వారిని చుట్టుకొని వారి అవిశ్వాసానికి కారణభూతమైంది. విశ్వసించే భాగ్యం వారి నుండి జప్తు చేసుకోబడింది. దాన్నే తరువాతి వాక్యంలో హృదయాలకు సీలు వేయబడటంగా చెప్పడం జరిగింది. దివ్య ఖురాన్లోనే వేరొక చోట ఈ విషయం ఇలా చెప్పబడింది: ఓ ప్రవక్త, ఒకవేళ సూచనలు వచ్చినా వారు దౌర్భాగ్యులు, విశ్వసించేవారు కారు అన్న సంగతి నీకేం తెలుసు? తొలిసారి వారు దానిని విశ్వసించని విధంగానే మేము వారి హృదయాలను, వారి చూపులను మళ్లిస్తున్నాము. మేము వారిని వారి తల బిరుసుతనంలోనే దారి తప్పి తిరిగేలా వదిలివేస్తాము. అన్నం సూరా 109-110. ఆయత్ నంబర్ 102. వారిలో చాలామందిని మేము మాట నిలుపుకునేవారుగా చూడలేదు. వారిలో చాలామందిని మేము అవిధేయులుగానే పొందాము. మాట నిలుపుకోవటం అంటే ఏ విషయంలో? దీన్ని కొంతమంది అహద్ అలస్త్ అంటే ఆలెమె అర్వాహ్, ఆత్మల అవస్థలో తీసుకున్న వాగ్దానంగా భావించారు. మరికొంతమంది శిక్ష నుంచి తప్పించుకోవటానికి వారు తమ ప్రవక్తలతో చేసిన వాగ్దానం అన్న భావంలో తీసుకున్నారు. వారు తమ మధ్య చేసుకునే వివిధ రకాల ఒప్పందాలు అని ఇంకా కొంతమంది వ్యాఖ్యాతలు భావించారు. ఏ విషయమై వాగ్దానం చేసినా దాన్ని పాలించటం అవశ్యం. వాగ్దాన భంగం కూడా పాపంగానే పరిగణించబడుతుంది. ఆయత్ నంబర్ 103. వారి తర్వాత మేము మూసా అలైహిస్సలాంకు మా సూచనలిచ్చి ఫిరౌను వద్దకు, అతని అధికారుల వద్దకు పంపాము. కానీ వారు మా సూచనల పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించారు. అయితే చూడు, ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో. ఇంతవరకు ప్రస్తావించబడిన ప్రవక్తల తరువాత ఇక్కడి నుంచి ఒక గొప్ప ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం వృత్తాంతం మొదలవుతుంది. ఈయన ఈజిప్టులో నిరంకుశ చక్రవర్తిగా రాజ్యమేలుతున్న ఫిరౌను వద్దకు, అతని జాతి వారి వద్దకు దైవ సూచనలను, అద్భుతాలను తీసుకుని వెళ్ళారు. అంటే ధరణిలో చెలరేగిపోయిన ఈ అధికార మదాంధులు ఆఖరికి సముద్రంలో ముంచివేయబడ్డారు. ఆ వివరాలు రాబోతున్నాయి. ఆయత్ నంబర్ 104. మూసా అలైహిస్సలాం ఇలా అన్నాడు: ఓ ఫిరౌన్, నేను సర్వలోక ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. ఆయత్ నంబర్ 105. అల్లాహ్ పేరుతో సత్యాన్ని తప్ప మరే మాట అయినా చెప్పటం నాకేమాత్రం శోభించదు. నేను మీ దగ్గరకు మీ ప్రభువు వద్ద నుంచి స్పష్టమైన సూచనను కూడా తీసుకువచ్చాను. కాబట్టి ఇజ్రాయిల్ వంశీయులను నాతో పంపు. తాను దైవ ప్రవక్తనని నిరూపించుకోవటానికి మూసా అలైహిస్సలాం ఆ పెద్ద సూచనను గురించి ప్రస్తావించారు. ఆ పెద్ద సూచన లేక మహిమ ఏమిటో మున్ముందు వివరంగా రాబోతుంది. ఇజ్రాయిలు సంతతి వారు వాస్తవానికి సిరియా ప్రాంతవాసులు. అయితే హజ్రత్ యూసుఫ్ అలైహిస్సలాం కాలంలో వీరు ఈజిప్టు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. కానీ ఫిరౌన్ రాజవంశస్థులు వీరిని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించి బానిసలను చేసుకున్నారు. రకరకాలుగా వారిని వేధించసాగారు. అల్-బకరా సూరాలో ఈ వివరాలు వచ్చాయి. మున్ముందు కూడా మరిన్ని వివరాలు రానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విచ్చేసిన మూసా తొలుత వారికి దైవ సందేశాన్ని అందజేశారు.
ఈ సందేశాన్ని ఫిరౌను అతని దర్బారు అధికారులు త్రోసిపుచ్చటంతో కనీసం ఇజ్రాయిల్ సంతతి వారినైనా విడిచిపెడితే తమ పూర్వీకుల నివాస స్థలానికి సిరియాకు వెళ్ళి గౌరవప్రదంగా అల్లాహ్ను ఆరాధిస్తూ బ్రతకవచ్చని హజరత్ మూసా ఆశించారు. ఫిరౌన్ దర్బారులో ఆయన్ని ప్రతిపాదనే చేశారు. ఆయత్ నంబర్ 106. దానికి ఫిరౌను, ఒకవేళ నువ్వు ఏదన్నా మహిమని తెచ్చి ఉంటే నీ వాదనలో నువ్వు సత్యవంతుడివే అయితే దాన్ని ప్రదర్శించు అన్నాడు. ఆయత్ నంబర్ 107. అతను మూసా తన చేతి కర్రను పడవేశాడు. తక్షణం అది స్పష్టమైన సర్పంగా మారిపోయింది. ఆయత్ నంబర్ 108. తర్వాత అతను తన చేతిని బయటకు తీయగానే ప్రేక్షకులందరికీ అది దగదగా మెరిసిపోతున్నట్లు కనిపించింది. ఫిరౌన్ కోరిందే తడవుగా మూసా తన నిజాయితీని నిరూపించుకోవటానికి అల్లాహ్ తనకిచ్చి పంపిన 2 మహిమలను ప్రదర్శించారు. ఆయత్ నంబర్ 109. ఈ పరిస్థితిని గమనించిన ఫిరౌను జాతి సర్దారులు, నిజంగానే ఇతగాడు మహా నైపుణ్యం గల మాంత్రికుడే అన్నారు. మహిమలను చూసిన మీదట విశ్వసించవలసింది పోయి ఫిరౌన్ అధికారులు ప్లేటు ఫిరాయించారు. ఆ సూచనలను ఇంద్రజాలంగా ఖరారు చేసి ఆయన్ని ఒక మాంత్రికుడిగా చిత్రించారు. రాజ్యాధికారానికి ఎసరు పెట్టడానికే మూసా ఈ వల పన్నాడని ఆరోపించారు. ఆ కాలంలో ఇంద్రజాలం, మాంత్రిక విద్య బాగా ప్రాచుర్యంలో ఉండేది. అందువల్ల వాళ్ళు మహిమలను కూడా మాంత్రిక విద్యగా భ్రమపడ్డారు. మహిమలలో మానవ మాతృల ప్రమేయం ఏమీ ఉండదు. అవి దేవుని తరపున ప్రస్ఫుటం అవుతాయి. అయితే మొత్తం మీద మూసా అలైహిస్సలాంకు వ్యతిరేకంగా తమ చక్రవర్తిని రెచ్చగొట్టడానికి ఫిరౌన్ దర్బారులోని అధికారులకు ఇదొక సాధనంగా ఉపయోగపడింది. ఆయత్ నంబర్ 110. మిమ్మల్ని మీ భూమి దేశం నుంచి వెళ్ళగొట్టాలని ఇతను కోరుతున్నాడు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారో మీరే చెప్పండి అని సంప్రదింపులు చేసుకున్నారు. ఆయత్ నంబర్ 111. వారిలో అన్నారు, ఓ ఫిరౌన్, తమరు ఇతనికి ఇతని సోదరునికి కొంత గడువు ఇవ్వండి. ఈలోగా సమీకరించే భటులను వివిధ పట్టణాలకు పంపించండి. ఆయత్ నంబర్ 112. వారు నిపుణులైన మాంత్రికులందరినీ తీసుకువస్తారు. హజరత్ మూసా అలైహిస్సలాం కాలంలో జాల విద్య మంచి ఊపి మీద ఉండేది. అందుకే హజరత్ మూసా అలైహిస్సలాం చూపిన మహిమలను కూడా వారు జాల విద్య అనే అనుకున్నారు. జాల విద్యకు విరుగుడు జాల విద్యేనని తలపోసి మాంత్రిక విద్యలో ఆరితేరిన వారిని సమీకరించారు. ఈ విషయమే వేరొక చోట మరింత విపులంగా చెప్పబడింది. ఓ మూసా, ఏమిటి జాల విద్యాశక్తితో మమ్మల్ని మా స్వస్థలం నుంచే వెళ్ళగొట్టాలనుకుంటున్నావా? మేము కూడా ఇలాంటి జాల విద్యను నీకు వ్యతిరేకంగా తీసుకువస్తాము. అనువైన చోటును, సమయాన్ని నిర్ణయించుకుందాం. ఇద్దరం కూడా దీనికి కట్టుబడి ఉండాలని ఫిరౌన్ మరియు అతని దర్బారులోని వారు ప్రతిపాదించగా, ఉత్సవ దినాన పొద్దెక్కే వేళ అయితే బావుంటుంది. ఆ లెక్క ప్రకారం జనులంతా అక్కడ గుమిగూడుతారు అని మూసా అలైహిస్సలాం సమాధానమిచ్చారు. సూరా తాహా 57-59. ఆయత్ నంబర్ 113. ఆ విధంగా మాంత్రికులు ఫిరౌను వద్దకు వచ్చారు. మేము గనక గెలిస్తే మాకేదైనా పారితోషకం లభిస్తుందా అని విన్నవించుకున్నారు. ఆయత్ నంబర్ 114. అవును, అంతేకాదు, మీరు నా సన్నిహితుల్లో చేరుతారని ఫిరౌను అన్నాడు. మాంత్రికులు, ఇంద్రజాలికులు సాధారణంగా డబ్బు కోసం, ప్రాపంచిక పదవుల కోసం, పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతుంటారు. వండొకరిని మించిపోయేందుకు కొత్త కొత్త మెళకువలను నేర్చుకుంటూ ఉంటారు. కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెత ఈ మాంత్రికుల విషయంలో అతికినట్లే సరిపోతుంది. ఫిరౌను తరపు నుంచి వచ్చిన బంగారు అవకాశాన్ని వాళ్ళు జారవిడుచుకుంటారా? ఇలాంటి అవకాశాలు జీవితంలో ఎప్పుడో గానీ రావు. అందుకే వాళ్ళు ఈ మ్యాజిక్ షోలో గెలిస్తే తమకు లభించే పారితోషికాలేమిటి అని బేరసారాలు మొదలెట్టారు. పారితోషికాలే కాదు, పురస్కారాలు కూడా లభిస్తాయి. రివార్డులతో పాటు అవార్డులు దక్కుతాయి. నా సామీప్యం పొందిన వారిలో మీకు సీటు దొరుకుతుందని ఫిరౌన్ చక్రవర్తి వారికి గాలం వేశాడు. ఆయత్ నంబర్ 115. అప్పుడు ఆ మాంత్రికులు, ఓ మూసా, నువ్వు పడవేస్తావా లేక మమ్మల్నే పడవేయమంటావా అని ప్రశ్నించారు. మాంత్రికులకు తమ విద్యపై అపారమైన నమ్మకం ఉండబట్టే వాళ్ళు ద్విగుణీకృత ఉత్సాహంతో మూసా అలైహిస్సలాంకు సవాలు విసిరారు. తమ కనికట్టు క్రీడ ముందు మూసా ప్రదర్శించే మహిమలు వెలవెలబోతాయని వాళ్ళు కాకిలెక్కలు వేశారు. ఒకవేళ మూసా తమ కంటే ముందే తన మహిమలను చూపినా వచ్చే నష్టం ఏమీ లేదని, దానికి విరుగుడు తమ వద్ద ఎలాగూ ఉందని వాళ్ళు ధీమాతో ఉన్నారు. ఆయత్ నంబర్ 116. మీరే పడవేయండి అని మూసా బదులిచ్చాడు. అప్పుడు ఆ మాంత్రికులు తమ త్రాళ్లను పడవేసి ప్రజలకు కనికట్టు చేశారు. వారందరినీ భీతావస్థితికి లోను చేసి ఓ పెద్ద మాయాజాలాన్ని ప్రదర్శించారు. మూసా అలైహిస్సలాం దైవ ప్రవక్త. దేవుని సహాయం ఆయనకు తోడుగా ఉంది. అందుకే ఆయన ఏమాత్రం జంకకుండా, భీతి చెందకుండా, ఒకవేళ మీరే ముందుగా మీ విద్యను ప్రదర్శించదలిస్తే కానివ్వండి అని అన్నారు.
మొదటి ఛాన్స్ మాంత్రికులకే ఇవ్వటంలోని మరొక మర్మం ఏమిటంటే, వాళ్ళ విన్యాసం తరువాత దైవ సహాయంతో హజ్రత్ మూసా అలైహిస్సలాం ప్రదర్శించే మహిమ ప్రజలపై సకారాత్మక ప్రభావం చూపుతుంది. మానవ మాతృల తంత్రాలకు, దేవుని మహిమలకు మధ్య గల స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహించి ఇస్లాం వైపుకు మొగ్గుతారు. ఈ మాంత్రికులు 70,000 మంది వరకు ఉంటారని కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ సంఖ్య అతిశయోక్తిగానే కనిపిస్తున్నది. వారిలో ఒక్కొక్కరు ఒక్కో త్రాడును కర్రను విసిరారు. చూచేవారికవి అటు ఇటు పరిగెత్తేవిగా కానవచ్చాయి. ఆ విధంగా తాము ఓ పెద్ద ఇంద్రజాలాన్ని ప్రదర్శించామని అనుకున్నారు మాంత్రికులు. ఆయత్ నంబర్ 117. అప్పుడు నీ చేతి కర్రను పడవేయని మేము మూసాను ఆదేశించాము. చేతిలోని కర్రను పడవేయగానే అది వారి కనికట్టు క్రీడా విన్యాసాలను మింగేయసాగింది. కనికట్టు ఎంతైనా కనికట్టే. అదొక వింత, కల్పన, వశీకరణ మాత్రమే. అది వాస్తవాల ముందు ఏమాత్రం నిలబడలేదు. అందుకే దైవాజ్ఞతో మూసా అలైహిస్సలాం లాఠీని పడవేసేసరికి ఆ మాయాజాలం అంతమైపోయింది. మూసా అలైహిస్సలాం క్రింద పడవేసిన ఆ కర్ర భయంకరమైన సర్పంగా మారి వాటన్నింటినీ మింగేసింది. ఆయత్ నంబర్ 118. ఈ విధంగా సత్యం తేట తెల్లమైంది. వారు చేసినదంతా అసత్యంగా మిగిలిపోయింది. ఆయత్ నంబర్ 119. వారు ఫిరౌను, అతని తొత్తులు ఓడిపోయి పరాభవం పాలై వెనుతిరిగారు. ఆయత్ నంబర్ 120. అయితే మాంత్రికులు మాత్రం సాష్టాంగ పడిపోయారు. ఆయత్ నంబర్ 121. సర్వలోకాలకు ప్రభువైన వానిని విశ్వసించామని పలికారు. సాష్టాంగ పడటంతోనే ఊరుకోకుండా వారు తమ నిజ ప్రభువును విశ్వసిస్తున్నట్లు ప్రకటించటం విశేషం. వారు గనక పబ్లిక్గా అలా ప్రకటించకుండా ఉంటే బహుశా వారు తమ చక్రవర్తి అయిన ఫిరౌను గౌరవార్థం సాష్టాంగ పడ్డారేమోనని జనులు పొరపడటానికి ఆస్కారం కలిగేది. ఎందుకంటే అక్కడి ప్రజలు అప్పటి వరకు ఫిరౌనునే ప్రభువుగా తలపోస్తూ వచ్చారు. అందుకే సత్యాన్ని కనుగొన్న మాంత్రికులు తాము విశ్వసిస్తున్నది కథాకథిత ప్రభువైన ఫిరౌనును కాదని మూసా హారూను విశ్వసించే సర్వోన్నత ప్రభువుకే తాము సజ్దా చేస్తున్నామని స్పష్టపరిచారు. ఆయత్ నంబర్ 122. అంటే మూసా హారూనుల ప్రభువును విశ్వసించాము అన్నారు. ఇంద్రజాలంలోని నిజాలేమిటో మాంత్రికులకు క్షుణ్ణంగా తెలుసు. ఆ రోజు మూసా అలైహిస్సలాం వారి ముందు ప్రదర్శించినది ఇంద్రజాలం కాదని వారికి అర్థమైపోయింది. ఈయన నిజంగా దేవుని తరపున నియుక్తమైన ప్రత్యేక ప్రతినిధి అని, దైవ సహాయంతోనే ఈయన ఈ అపురూపమైన మహిమను ప్రదర్శిస్తున్నాడని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే వాళ్ళు మూసా హారూనులను వారిద్దరినూ పంపిన విశ్వప్రభువును విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంఘటన ద్వారా అవగతమైందేమిటంటే సత్యం సత్యమే అవుతుంది, అసత్యం అసత్యమే అవుతుంది. సత్యం గెలిచే ముందు అసత్యం చేసే ఆర్భాటం ఎంతో మనోరంజకంగా అనిపించవచ్చు, కానీ అది ఎక్కువసేపు ఆగదు. సత్యాన్ని అణగదొక్కాలని, మరుగుపరచాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సత్యం పైకి ఉబికి వస్తుంది. ఆయత్ నంబర్ 123. ఏమిటి, నా అనుమతి పొందకుండానే మీరితన్ని విశ్వసిస్తారా? ముమ్మాటికి ఇదంతా ఈ నగరం నుంచి ప్రజలను వెళ్ళగొట్టేందుకు మీరందరూ కలిసి పన్నిన పన్నాగమే. అసలు సంగతి మీకు ఇప్పుడు తెలుస్తుంది. కథ అడ్డం తిరిగేసరికి ఫిరౌను కంగు తిన్నాడు. ఈ పరిణామాన్ని అతడు కలలో కూడా ఊహించి ఉండడు. అందుకే ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత కాస్త తేరుకొని తన సార్వభౌమత్వానికి ఎసరు పెట్టడానికి వారంతా కలిసి కుట్ర పన్నుతున్నారని తోలనాడాడు. విశ్వసించిన మాంత్రికులందరినీ దేశద్రోహులుగా ఖరారు చేసి వారికి తన తడాఖా చూపిస్తానని రంకెలు వేశాడు. ఆయత్ నంబర్ 124. నేను ఒక ప్రక్క నుంచి మీ చేతిని, మరో ప్రక్క నుంచి మీ కాలిని నరుగుతాను. ఆ తర్వాత మిమ్మల్నందరినీ ఉరితీస్తానని అన్నాడు ఫిరౌన్. ఒక ప్రక్క నుంచి చేయి, మరో ప్రక్క నుంచి కాలు నరకటమంటే కుడి చేయి మరియు ఎడమ కాలు తీయటమో, లేక ఎడమ చేయి మరియు కుడి కాలు తీయటమోనని భావం. అంతేకాదు, పబ్లిక్గా ఉరితీసి తనను ధిక్కరించే వారికి పట్టే గతేమిటో అందరికీ తెలిసి వచ్చేలా చేస్తానని ప్రకటించాడు ఫిరౌన్. ఆయత్ నంబర్ 125. దానికి వారిలా అన్నారు, మేము చనిపోయి ఎలాగూ మా ప్రభు వద్దకు చేరుకోవాల్సిన వారమే. వారి మాటల్లో 2 అర్థాలు ఉండవచ్చు. ఒకటి, నువ్వు గనక మా పట్ల ఈ వ్యవహారం చేశావంటే ప్రళయ దినాన పరమప్రభువు నుంచి నువ్వు కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆనాడు ఆయన నిన్ను కఠినాతి కఠినంగా శిక్షిస్తాడు. ఎందుకంటే మరణించిన పిదప మనమంతా ఆ సర్వాధికారి వద్దకే పోవలసి ఉంటుంది. ఆయన ఆగ్రహం నుంచి తప్పించుకోగల వాడెవడు? ఈ విధంగా ఇహలోకంలో ఫిరౌను విధించదలచిన శిక్షకు ప్రతిగా అతన్ని పరలోక శిక్ష గురించి భయపెట్టడం జరిగింది. 2, మృత్యువు ఏదో ఒకనాడు
మాకు రావాల్సిందే. మరి అలాంటప్పుడు ఆ మృత్యువు ఉరికంబం రూపంలో వచ్చినా మరే రూపంలో వచ్చినా దానికి భయపడవలసిన అవసరం ఏముంది? ఆయత్ నంబర్ 126. మా ప్రభువు సూచనలు మా వద్దకు వచ్చినప్పుడు వాటిని విశ్వసించడం తప్ప మాలో నీకు కనిపించిన దోషం ఏమిటి? ఓ ప్రభూ, మాపై సహనాన్ని కురిపించు. నీకు విధేయులు ముస్లింలుగా ఉన్న స్థితిలోనే మరణాన్ని వసగు. సర్వోన్నత ప్రభువును విశ్వసించటమే నీ దృష్టిలో నేరమైందా? అది చిత్రహింసలు పెట్టి చంపేంత నేరమా? నిశితంగా చూస్తే అసలు అది నేరమే కాదు. అది మాలోని వినయశీలానికి, రుజువర్తనకు ప్రతిబింబం. యథార్థం ఏదో మా ముందు స్పష్టమయ్యాక మేము ప్రాపంచిక స్వప్రయోజనాలన్నింటినీ కాలదన్ని యథార్థాన్ని అవలంబించాము అని వారన్నారు. ఆ తర్వాత వారు తమ ప్రభువు వైపుకు మరలి దీనాతి దీనంగా వేడుకున్నారు. నీవు ప్రసాదించే సహనంతోనే మేము ఈ దుర్మార్గుని ఆగడాలను, వేధింపులను సహించగలుగుతాము. ఎన్ని బాధలెదురైనా విశ్వాసం, ఈమాన్పై స్థిరంగా నిలబడగలుగుతాము. అంటే ధర్మ మార్గంలో మాకెదురయ్యే కష్టాలు, బాధలు ఏ దశలోనూ మా విశ్వాసాన్ని సడలించకూడదు. ఆయత్ నంబర్ 127. ఫిరౌను జాతి సర్దారులు తమ చక్రవర్తిని ఉద్దేశించి, ఏమిటి, నువ్వు మూసా అలైహిస్సలాంను అతని జాతి వారిని రాజ్యంలో కల్లోలం వ్యాపింపజేయటానికి, నిన్ను నీ ఆరాధ్య దైవాలను పరిత్యజించటానికి వదిలిపెడతావా అన్నారు. దానికి ఫిరౌను, మేమిప్పుడే వాళ్ళ మగపిల్లలను చంపేయటం మొదలు పెడతాము. వారి ఆడవారిని మాత్రం బ్రతకనిస్తాము. వాళ్లపై మాకు అన్ని విధాలా తిరుగులేని అధికారం ఉంది అని బదులిచ్చాడు. తరతరాలుగా జరుగుతున్నదే ఇది. ప్రజా జీవితాల్లో విద్వేషాన్ని నూరిపోసే అసాంఘిక శక్తులు నిత్యం సజ్జనులనే కల్లోల జనకులుగా నిందిస్తూ వచ్చాయి. వారు అనుసరించే ఏక దైవారాధనను ఫండమెంటలిజంగా అభివర్ణించాయి. ఫిరౌను జాతివారు కూడా ఈ విషయంలో ఎవరికీ తీసిపోలేదు. ఫిరౌను సైతం తనను సర్వోన్నత ప్రభువుగా ఊహించుకునేవాడు. అనరబ్బుకుముల్ ఆలా, నేనే మీ సర్వోన్నత ప్రభువునని సగర్వంగా చెప్పుకున్నాడు కూడా. అయితే ఆనాడు అతనితో పాటు ప్రజలు కల్పించుకున్న ఇంకితర చిట్టిపొట్టి దైవాలు కూడా ఉండేవి. ఫిరౌను పలుకుల్లోని ఆంతర్యం ఏమిటంటే, ఈ బడుగు వర్గాల వాళ్ళు మా పరిపాలనా యంత్రాంగంలో ఎలాంటి అడ్డంకులను సృష్టించలేరు. పుట్టిన మగపిల్లలను చంపే ఈ పథకం ఫిరౌనీల సూచన మేరకే అమలుపరచబడింది. అంతకుముందు కూడా ఈ పథకం అమలు జరగటానికి కారకులు వీరే. అప్పటికి హజ్రత్ మూసా అలైహిస్సలాం ఇంకా పుట్టలేదు. కానీ అల్లాహ్ మహిమ చూడండి. ఏ రాజ్యాధికారి తన రాజ్య పరిధిలోని మగపిల్లలను చంపే ప్రణాళికను ప్రవేశపెట్టాడో స్వయంగా అతని అంతఃపురంలోనే హజ్రత్ మూసా అలైహిస్సలాం పెరిగి పెద్దవారయ్యే మహత్తర ఏర్పాటు చేశాడా ప్రభు. దేవుని ఎత్తుగడల ముందు మానవ మాతృల ఎత్తుగడలు నిలుస్తాయా? అల్లాహ్ తన ఎత్తుగడల్లో సాటి లేని మేటి. ఆయత్ నంబర్ 128. మూసా తన జాతి వారితో, అల్లాహ్ సహాయాన్ని అర్థించండి, సహనం వహించండి. ఈ భూమి అల్లాహ్ది. తన దాసులలో తాను కోరిన వారిని ఆయన దీనికి వారసులుగా చేస్తాడు. అల్లాహ్కు భయపడే వారికే ఎట్టకేలకు అంతిమ విజయం లభిస్తుంది అన్నాడు. ఫిరౌన్ తరపున మరోసారి దౌర్జన్యాలు, అమానుషాలు మొదలైనప్పుడు హజ్రత్ మూసా అలైహిస్సలాం తన జాతి వారిని ఉద్దేశించి పలికిన ఓదార్పు పలుకులివి. పరిస్థితులు ఎప్పుడూ ఒక విధంగా ఉండవని, కష్టకాలంలో సహాయం కొరకు సృష్టికర్తనే అర్థించాలని, ఓర్పు వహిస్తే తప్పకుండా విజయం వరిస్తుందని ధైర్యం చెప్పారు. ఆయత్ నంబర్ 129. అతని జాతివారు, మేము సదా పీడించబడ్డాము. నీవు రాకముందు, నీవు వచ్చిన తర్వాత కూడా మేము పీడించబడుతున్నాము అన్నారు. త్వరలోనే అల్లాహ్ మీ శత్రువును తుదముట్టించి మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేస్తాడు. ఆ తరువాత మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తాడని మూసా వారిని ఓదార్చాడు. అంటే మూసా అలైహిస్సలాం జన్మించక ముందు కూడా ఫిరౌన్ చక్రవర్తులు ఇజ్రాయెల్ సంతతి వారిపై చేసిన జులుంను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంద్రజాలికుల వైఫల్యం తర్వాత ఫిరౌన్ చక్రవర్తులు మరోసారి తమపై కన్నెర చేసి దౌర్జన్యకాండను మొదలెట్టారని వారు నిరాశతో చెప్పారు. భీతి చెందకండి. శీఘ్రంగానే దేవుడు నిరంకుశ నాయకులను తుదముట్టించి భూమండలంలో మీకు గౌరవోన్నతులని, అధికారాన్ని ప్రసాదిస్తాడు. దుర్మార్గం ఎక్కువ కాలం సాగదు. దేవుడు మీకు అధికారాన్ని ప్రసాదించిన మీదట మీరు సైతం పరీక్షించబడతారు. ప్రస్తుతం ఆయన మిమ్మల్ని బాధలకు, అణిచివేత గురిచేసి మీ స్వభావాన్ని పరీక్షిస్తున్నాడు. మున్ముందు ఆయన మీకు అధికారాన్ని, ఆస్తిపాస్తుల్ని ప్రసాదించి పరీక్షిస్తాడు. కలిమిలోనూ లేమిలోనూ ఆయన పెట్టిన పరీక్షలో నికార్సుగా నెగ్గుకు వచ్చేవారే ధన్యులని మూసా అలైహిస్సలాం తన వారికి బోధపరిచారు.
ఆయత్ నంబర్ 130. మేము ఫిరౌన్ జనులను గుణపాఠం గ్రహిస్తారన్న ఉద్దేశంతో దుర్భిక్షానికి, పండ్లు ఫలాల ఉత్పత్తుల కొరతకు గురిచేసి పరీక్షించాము. అంటే అనావృష్టి ఏర్పడి వ్యవసాయం జరిగేది కాదు. వృక్షాలకు తెగులు పట్టి పండ్ల ఉత్పత్తి బాగా దెబ్బతినేది. ఫిరౌన్ జనుల్లోని పొగరును అణచి వారిలో ఆధ్యాత్మిక చింతనను, దైవభీతిని సృజించే ఉద్దేశంతో దేవుడు వారిని ఈ విధంగా పరీక్షించాడు. ఆలి ఫిరౌన్ అంటే ఫిరౌన్ జాతివారు, సినీన్ అంటే కరువు కాటకాలు. ఆయత్ నంబర్ 131. వారి గుణం ఎటువంటిదంటే మేలు కలిగినప్పుడు ఇది మాకు తగినదే అని అనేవారు. కీడు కలిగినప్పుడు దానిని మూసా మరియు అతని సహవాసుల మూలంగా కలిగిన దరిద్రంగా చెప్పుకునేవారు. వినండి, వారి దరిద్రం అల్లా వద్ద ఉంది, కానీ వారిలోని అధికులకు ఆ సంగతి తెలియదు. అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఆ ఘనత తమదేనని గొప్పలు చెప్పుకునేవారు. గడ్డుకాలం వస్తే మటుకు మూసాను, ఆయన అనుయాయుల్ని దోషులుగా నిలబెట్టేవారు. మీ మూలంగానే మాకు ఈ దరిద్రం పట్టుకుందని ఆడిపోసుకునేవారు. హసనహ్ అంటే మంచిది, ధాన్యం, పండ్ల ఉత్పత్తుల్లో అధిక దిగుబడులు అని ఇక్కడ భావం. సయ్యియహ్ అంటే దానికి విరుద్ధమైనది, చెడ్డది అని భావం. ఆయతులో తాయిరున్ అనే పదం ఉంది. తాయిరు అంటే ఎగిరేదని అర్థం, అంటే పక్షి అన్నమాట. ఆనాడు పక్షులను ఎగురవేసి అవి కుడి దిశకి లేక ఎడమ దిశకు పోవటాన్ని బట్టి వారు శకునాలు చూసేవారు. తామనుకున్న దిశలో కాకుండా పక్షులు మరొక వైపుకు ఎగిరిపోతే దాన్ని అపశకునంగా భావించేవారు. అప్పట్నుంచి తాయిరున్ అనే పదానికి శకునం అన్న అర్థం స్థిరపడిపోయింది. ఇక్కడ ఇది ఈ అర్థంలోనూ ఉపయోగించబడింది. శకునమైన, అపశకునమైన, సౌభాగ్యమైన, దౌర్భాగ్యమైన, కలిమి అయినా, లేమి అయినా అంతా అల్లా చేతుల్లోనే ఉన్నాయని, మూసాను గాని అతని అనుయాయులను గాని దోషులుగా నిలబెట్టడం అర్థం పర్థం లేని విషయమని అల్లాహ్ ఈ ఆయతులో చెప్పాడు. తాయిరుహుం ఇందిల్లాహి, వారి అపశకునం, దరిద్రం అల్లా వద్ద ఉంది. అంటే వారి దరిద్రానికి, అపశకునానికి కారణాలేమిటో అల్లాహకు తెలుసు అని అర్థం. వారి దరిద్రానికి కారణం దైవ తిరస్కారం, ధర్మం పట్ల వైముఖ్య ధోరణి తప్ప మరేదీ కాదు. వారు తిరస్కార వైఖరికి పాల్పడటంతో అల్లా తరపు నుంచి వారికి దరిద్రం చుట్టుకున్నదని కూడా భావం కావచ్చు. ఆయత్ నంబర్ 132. నీవు మాపై మంత్రప్రయోగం చేయడానికి ఎటువంటి అద్భుత సూచనను తెచ్చినా మేము నీ మాటను నమ్మముగాక నమ్మమని వారు మూసాకు చెప్పేశారు. వారిలో కరడుగట్టిన అవిశ్వాసానికి, మొండితనానికి ఇది మచ్చుతునకన్నమాట. దేవుని తరపున పంపబడిన మహిమలను, సూచనలను కూడా వాళ్ళు ఇంద్రజాలంగానే పరిగణించారు. ఆయత్ నంబర్ 133. ఆ తరువాత మేము వారిపై తుఫానును, మిడతల దండును పంపాము, ధాన్యపు పురుగులను, కప్పల రక్తాన్ని వదిలాము. వాస్తవానికి ఇవన్నీ స్పష్టమైన మహిమలు. అయినప్పటికీ వారు అహంకారాన్ని చూపారు. అసలు విషయం ఏమిటంటే వారు అపరాధ జనులు. మూలంలో తూఫాన్ అని వచ్చింది. తూఫాన్ అంటే ఇక్కడ భావం వరదలు లేక విపరీతమైన వర్షం కావచ్చు. వర్షం, వరదల మూలంగా వారు ముంపుకు గురయ్యేవారు, లేక విపరీతమైన ప్రాణ నష్టం అని కావచ్చు. దానివల్ల ప్రతి ఇంట్లో ఏడుపులు, ఆర్తనాదాలు వినిపించేవి. అలాగే మిడతల దండు వచ్చి రాత్రికి రాత్రే వారి పంటల్ని, పండు ఫలాలను తినేసేది. ఆయతులో కుమ్మల్ అనే పదం వచ్చింది. దీనికి 2 అర్థాలున్నాయి. ఒకటి పేలు, 2 ధాన్యపు పురుగులు. పేలు వారి శరీరంలో, బట్టల్లో ఎక్కువైపోయి రోత పుట్టించేవి. ధాన్యపు పురుగులు ఆహార ధాన్యంలో పడి లోపల నుంచే వాటిని డొల్ల చేసేవి. దీంతో వారి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయేది. కప్పలు వారి వంట పాత్రల్లో, పడగ్గదుల్లో, ఆహార పదార్థాల్లో ఎక్కడంటే అక్కడ పడి ఉండేవి. దాంతో వారు తినటం, త్రాగటం, నిద్రపోవటం గగనమైపోయేది. ఒక్క మాటలో చెప్పాలంటే దైవికంగా జరిగిన ఈ శాస్త్రి వల్ల వారి బ్రతుకు దుర్బలమైపోయింది. మంచినీరు త్రాగబోతే అది రక్తంలా కనిపించేది. ఆ కాలంలో ముక్కు నుంచి రక్తం కారే వ్యాధి సర్వత్రా ప్రబలిపోయిందని మరికొంతమంది వ్యాఖ్యానించారు. వారిలో దైవభీతిని, పాపభీతిని, పరలోక చింతనను రగులుకొల్పి సద్వర్తనులుగా తీర్చిదిద్దే నిమిత్తం దేవుడు నిరంతరం ఈ రకమైన నోటీసులు పంపేవాడు. జరాదున్ అంటే మిడతలు, జఫాదివు అంటే కప్పలు. దీని ఏకవచన పదం జఫ్దఅతున్. దమున్ అంటే రక్తం. ఆయాతున్ ముఫస్సలాత్ అంటే విడివిడిగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన మహిమలు, సూచనలు. ఆయత్ నంబర్ 134.
వారిపై ఏదన్నా ఆపద వచ్చి పడినప్పుడు, ఓ మూసా, నీకు నీ ప్రభువు చేసిన వాగ్దానం గురించి మా కోసం నీ ప్రభువును ప్రార్థించు. ఈ ఆపదను గనక నువ్వు మా నుంచి దూరం చేస్తే మేము నిన్ను తప్పకుండా విశ్వసిస్తాము. ఇజ్రాయిలు సంతతి వారిని కూడా విడుదల చేసి నీతో పంపిస్తాము అని అనేవారు. ఆయత్ నంబర్ 135. ఆ తర్వాత మేము వారు చేరుకోవలసిన ఒక నిర్ణీత గడువు వరకు ఆ ఆపదను వారి నుంచి తొలగించగానే ఆడిన మాటను తప్పేవారు. ఒక ఆపద చుట్టుకోగానే మూసా అలైహిస్సలాం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. వారి విన్నపం మేరకు మూసా తన ప్రభువును వేడుకునేవారు. ఆపద తొలగిపోగానే రుజువర్తనులయ్యే బదులు తమ తిరస్కార వైఖరిపై పాతుకుపోయేవారు. మళ్ళీ ఆపద వస్తే మళ్ళీ అదే వరుస. ఈ విధంగా ఉండుండి 5 సార్లు ప్రకృతి వైపరీత్యాలు వీళ్లపై వచ్చిపడ్డాయి. అయితే వారి మనోమస్తిష్కాలలో తిష్టవేసి ఉన్న అహంభావం, పెడసరితనం సత్యపథంలో పెద్ద ప్రతిబంధకంగా నిలిచింది. ఇన్ని హెచ్చరికలను చూసిన తర్వాత కూడా వాళ్ళు విశ్వాస భాగ్యానికి నోచుకోలేకపోయారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.